తమను నరికి ఆ రక్తంతో పంటలు పండిస్తారంటే కేసీఆర్, కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలంతా సిద్ధమేనని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ గడ్డలోని ప్రతి ఇంచుపై కేసీఆర్ చెమట రక్తాలు ఉన్నాయన్నారు. తెలంగాణ స్వేచ్ఛాయువు తీసుకోవడానికి, తెలంగాణ ఓ భౌగోళిక రాష్ట్రంగా ఏర్పడడానికి కేసీఆరే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. రక్తం నరికి పొలాలలో చల్తాన్నావు కదా, ఇవాళ తెలంగాణలో ఇంచులో కేసీఆర్ చెమట రక్తాలు ఉన్నాయి. ఇవాళ తెలంగాణ స్వేచ్ఛ వాయువు పీల్చుకుంటుందంటే, తెలంగాణ ఒక భౌగోళిక రాష్ట్రంగా ఏర్పడిందంటే ప్రతి ఇంచులో కేసీఆర్ చెమట ఉంది. కేసీఆర్ రక్తం చెమటగా మారే వచ్చింది. కొత్తగా ఏం లేదు. ఇవాళ ఆయన అప్పుడు ఇప్పుడు ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. నిజమే, ఇవాళ నువ్వు మమ్మల్ని నరికి మా రక్తంతో పంటలు పండిస్తారంటే మేము సిద్ధంగానే ఉన్నాం. కేటీఆర్తో సహా, కేటీఆర్తో సహా మేమందరం సిద్ధంగానే ఉన్నాం. తెలంగాణ ప్రజలకు అదే అవసరమైతే, ఒకవేళ రక్తంతోనే పంటలు పండితే నువ్వు భావిస్తే, ఎందుకంటే 2001లో జై తెలంగాణ నినాదం మొదలుపెట్టి వచ్చినాడే ఉంటామా పోతామా ఏమైతామో తెలియని స్థితిలో వచ్చినాం. కేసీఆర్ గారు ఆ మాట ఆనాడే చెప్పిండు. ఉంటామో ఊడుతామో ఏమైతామో, బతుకుంటే మాత్రం తెలంగాణ తెచ్చిందనక వెనక్కిపోయేది లేదు. లక్ష్య సాధనలో వెనుదిరిగితే నన్ను రాళ్ళ తీసుకొని కొట్టండి అని చెప్పిన మొట్టమొదటి ఉద్యమకారుడు ప్రపంచ చరిత్రలో కేసీఆర్. నీకు తెలియదు, ఎందుకంటే ద్రోహుల చేతిలో ఆయుధంగా ఉన్నవాడివి నువ్వు. ద్రోహుల దారిలో తుపాకీ పట్టుకొని తీసుకొచ్చిన వాడివి నువ్వు. ఆనాటి మీ బుల్లెట్లకు, నీ చేతిలో ఉన్న తుపాకీల బుల్లెట్లకు అనేక మంది తెలంగాణ బిడ్డలు వాళ్ళ రక్తాన్ని దారపోసినరు. అవసరమైతే మళ్ళొక్కసారి కూడా తెలంగాణ కొరకు రక్తం దారబోయడానికి మేమెవరు వెనుకాడడం లేదు. కేసీఆర్ సైనికులు, మిస్టర్ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. ఇక నీ ప్రగల్భాలు, నీ ప్రేరాలపన అది నీ రాక్షస మనస్తత్వాన్ని తెలియజేస్తుంది తప్ప ఇంకోటి కాదు. ప్రకాష్